Meanwhile, a girl, Pallavi, our neighbor, came to our house and we played for a while. మా ఇంటి దగ్గర పల్లవి అనేటువంటి ఒక అమ్మాయి ఉందన్నమాట. అంటే మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంటి వద్ద ఆ అమ్మాయి వచ్చింది. ఇద్దరము ఆడుకుంటూ పోతున్నాం అన్నమాట. పల్లవి షోడ్ మీ హౌ టు ప్లే విత్ ఏ టైర్ అండ్ ఏ స్టిక్. ఒక టైరు స్టిక్ తీసుకొని వచ్చింది, వాటితో ఆడుకుంటూ పోతున్నాము. వీ హ్యాపీలీ ర్యాన్ డౌన్ ద ల్యాండ్స్ బ్యాలెన్సింగ్ ద టైర్ with a small stick. She was very eager to show the village, to show me the village. అంటే ఆ అమ్మాయి నన్ను మా ఇంటి దగ్గర ఉండే అమ్మాయి కదా, ఇద్దరం కలిసి వెళ్తూ ఉన్నాము. అక్కడ వచ్చేసి ఆ అమ్మాయి ఒక టైర్ తీసుకుంది, ఇంకా పిల్లలు కొంతమంది అంతా వచ్చారన్నమాట. అందరం ఆడుకుంటూ వెళ్తున్నాం. నేను ముందు వెళ్తున్నా, వాళ్ళు వెనక వస్తున్నారు కదా. ఆ విధంగా ఆడుకుంటూ ఉన్నామన్నమాట. For a stop to talk to పల్లవి ఫ్రెండ్స్. పిల్లలతో కూడా ఆడుకుంటూ పోతూ ఉన్నాము. ఎవరు అంటే ఆ పిల్లలు అమాన్, పీటర్ అండ్ శృతి. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ అన్నమాట, పల్లవి ఫ్రెండ్స్. అమాన్ వాజ్ హెల్పింగ్ హిస్ ఫాదర్ ఇన్ మిల్కింగ్ దేర్ కౌస్. పీటరు అమాను వచ్చేసి వాళ్ళ నాన్నకు పాల వ్యాపారం చేసుకుంటాడు. వాళ్ళ నాన్న హెల్ప్ చేస్తూ ఉంటాడన్నమాట. పీటర్ అండ్ శృతి వర్ సిట్టింగ్ విత్ దేర్ గ్రాండ్ మదర్ బ్రేకింగ్ గ్రౌండ్నట్ పాడ్స్ అండ్ పీలింగ్ దెమ్ నీట్లీ. ఈయన పీటరు శృతి వచ్చేసి వాళ్ళ మా గ్రాండ్ మదర్ ఉందనమాట. ఇంకా వాళ్ళతో ఎప్పుడు వేరుశనక్కాయలు ఒలిసి అవి నీట్గా చేసిస్తారన్నమాట. లేటర్ దే వుడ్ టేక్ ది నట్స్ టు ది విలేజ్ మార్కెట్ టు సెల్ దెమ్. ఐ హెల్ప్డ్ దెమ్ ఫర్ సమ్ టైమ్. నేను కూడా వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉంటాను. వీళ్ళిద్దరూ వాళ్ళ నానమ్మకు చేస్తున్నారు కదా, వాళ్ళ గ్రాండ్ మదర్కు. అప్పుడు నేను కూడా అప్పుడప్పుడు పోయి మధ్యలో వాళ్ళతో షేర్ చేసుకుంటానన్నమాట. మాట్లాడుకుంటూ అవి ఒలుస్తూ ఉంటాము. నెక్స్ట్ 27. Today my mother and my aunt took me to the canal for a bath. There were many children splashing around in the canal. అక్కడ చాలామంది పిల్లలు కెనాల్ దగ్గర ఉంటారు కాబట్టి అక్కడికి మా అమ్మ, మా పిన్ని నన్ను తీసుకువెళ్ళారు. Some boys were climbing to the tree. Top of all the tall tamarind trees, girls were playing hide and
seek near the big banyan tree. ఒక టామరిండ్ ట్రీ దగ్గర ఈ పిల్లలంతా ఆడుకుంటున్నారు. చింతకాయలు కోసుకుంటూ ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. కొంతమంది గర్ల్స్ బనియన్ ట్రీ దగ్గర వెనక సైడ్ వెళ్ళి దాగుడు మూతలు ఆడుకుంటూ ఉన్నారన్నమాట. ఈ విధంగా అంతా అక్కడ ఉన్నారు. I sat on a big smooth rock and watched my friends swimming like fish. నేను అక్కడ ఒక రాతి మీద కూర్చొని నున్నటి రాతి మీద కూర్చొని ఫ్రెండ్స్ను వాళ్ళు ఈదుతూ ఉంటే చూస్తూ ఉన్నాను. దే టాక్డ్ అండ్ లాఫ్డ్ ఏ లాట్ as they washed their clothes and dried their wet hair in the sun. వాళ్ళు ఇంకా కొంతమంది అక్కడ బట్టలు అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చి తలలు ఆరవేసుకుంటున్నారు ఆ ఎండలోకి వచ్చేసి. The canal was so clean that I could see the pebbles and colorful fish swimming by. I enjoyed there. అక్కడ నేను కలర్ఫుల్ పెబుల్స్ తీసుకున్నాను అన్నమాట. బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి ఆ కెనల్లో, ఆ వాటర్లో. ఇంకంతా ఆ విధంగా ఎంజాయ్ చేసేసాము. అక్కడ చూడండి పిల్లలు అంతా ఎంత బాగా ఆడుకుంటూ ఉన్నారో. చెట్ల పైన ఆడుకుంటున్నారు, కొంతమంది నీళ్ళల్లో ఆడుకుంటున్నారు, ఇంకొంతమంది ఆడపిల్లలు వచ్చేసి చెట్టు వెనకాల దాగుడు మూతలు ఆడుతున్నారు. ఈ సంతోష్ మాత్రము ఒక స్మూత్ రాక్ మీద కూర్చొని అందరినీ పిల్లలను చూస్తూ ఉన్నాడు కదా. కొన్ని రాళ్ళు ఏరుకున్నాడు అన్నమాట. చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ April 28 ఇంకా అంతా చూసుకున్నాడు. ఇంకా వెళ్తున్నారు అన్నమాట ఊరికి కదా. చూడండి బస్సులో వాళ్ళ మదరు ఫాదర్తో వెళ్తున్నాడు అన్నమాట. We returned home in the city. మేము ఇంకా తిరిగి వస్తున్నాము సిటీకి. The trip to our grandparents' house was very enjoyable. అక్కడ ఈ ట్రిప్లో నేను బాగా ఎంజాయ్ చేశాను మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఊరిలో. Those 3 days flew away so fast. ఆ 3 రోజులు బాగా గడిచిపోయింది. I realized that during my stay. ఇంకా అవి బాగా మర్చిపోలేకుండా ఉండే విధంగా అక్కడ ఎంజాయ్ చేశాను. I neither watched television nor played video mobile games. అక్కడ ఇదంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆ వీడియో గేమ్స్ చూస్తూ ఆ మొబైల్ ఆటలు ఆడుకుంటూ ఉన్నాడు. I am eagerly looking for my next visit. ఇంకా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఎప్పుడెప్పుడు మళ్ళా ట్రిప్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అనేసి అన్నాడు. ఎందుకంటే బాగా హాలిడేస్ వస్తే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఊరిలో బాగా ఆడుకొని వచ్చేసాడనమాట. చూడండి పల్లె వాతావరణం ఎంత బాగుందో కదా. ఆ విధంగా ఒక విలేజ్కి వెళ్ళాడు, అన్నీ చూసుకొని వచ్చేసాడు. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలంటే
కామెంట్ రూపంలో చెప్పండి.